జనరల్‌గా ఒబేసిటీ అనేది ఒకప్పుడు పెద్దవారిలోనే చూసేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు పిల్లల్లో ఒబేసిటీ అని అంటున్నారు. సో, ఈ పిల్లల్లో ఒబేసిటీకి అసలు ఏవి కారణమవుతాయి సార్? సో చైల్డ్‌హుడ్ ఒబేసిటీ అనేది ఒక రకమైన ఎపిడమిక్ ప్రపోర్షన్‌లో పెరుగుతుంది ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ప్లే గ్రౌండ్స్ తగ్గిపోతున్నాయి స్కూల్స్లో. అండ్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండకుండా ఉంటుంది పిల్లల్లో. అండ్ హై క్యాలరీ డైట్ తీసుకోవటం, దెన్ జస్ట్ ఓన్లీ స్టడీస్ మీద అతి ఎక్కువ ఫోకస్ పెట్టడం, దీనివల్ల పిల్లల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ అది చూస్తున్నాము. దెన్ హై క్యాలరీస్ అవ్వచ్చు, షుగరీ ఆర్ ఏరేటెడ్ డ్రింక్స్ అవ్వచ్చు, స్వీట్స్ కన్జంప్షన్ కానీ, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తీసుకోవడం అవ్వచ్చు, దెన్ రెడ్ మీట్ కానీ, ఈ కన్జంప్షన్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంకొక పక్క ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. కాబట్టి పిల్లల్లో ఒబిసిటీ అనేది, చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. ఇది యాక్చువల్గా ఒక ప్రాబ్లమ్. యాజ్ అ సొసైటీ మనం దీన్ని అడ్రస్ చేయాలి, మేల్కోవాలి. ఎందుకంటే ఇవాల్టి చైల్డ్హుడ్ ఒబీస్ పేషెంట్ చైల్డ్ ఒక 10 years తర్వాత డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అంటే ఎప్పుడో 30s 40sలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ అనేది మనం ఎర్లీ 20sలో చూస్తున్నాం. అంటే దీనికి బీజం సీడ్ అనేది మనం చైల్డ్హుడ్లోనే చూస్తున్నాం, చైల్డ్హుడ్ ఒబిసిటీ వల్ల. కాబట్టి ఇట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. పిల్లల్లో కూడా మనం క్యాలరీ రిస్ట్రిక్షన్, అంటే ఎస్పెషలీ ఈ షుగర్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ కానీ, హై క్యాలరీ ఫుడ్స్ని బాగా తగ్గించాలి. అండ్ ఫ్రూట్స్, దెన్ వెజిటబుల్స్ ఈ ఇంటేక్ పెంచాలి. ఫ్రైడ్ ఫుడ్స్ వదిలేసి దెన్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా గేమ్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ బాగా ఎంకరేజ్ చేయాలి. ఇది స్కూల్స్ చేయాలి, అటు ఇటువైపు పేరెంట్స్ కూడా చేయాలి. ఓకే, అయితే ఈ ఒబేసిటీకి అండ్ ఈ డయాబెటీస్కి ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉంటుంది? సో దీనికి చాలా స్ట్రాంగ్ బై డైరెక్షనల్ లింక్ ఉంది. అంటే ఒబిసిటీ ఉండటం వల్ల డయాబెటీస్ రావటం, ఈ రిస్క్ చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్న 10 మందిలో 8 నుంచి 9 మందికి, 10 మంది డయాబెటిక్ పేషెంట్స్లో 8 నుంచి 9 మంది ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నవాళ్లే. ఈ రివర్స్ కూడా నిజమే. అంటే కేవలం ఒబిసిటీ ఉన్నా మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో డయాబెటిక్ పేషెంట్సే ఒక రకంగా ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉంటున్నారు. దెన్ కేవలం ఒబిసిటీ ఉన్నా కూడా మీ డయాబెటీస్ రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇది బై డైరెక్షనల్ రిలేషన్షిప్ అంటాం. ఎందుకు వస్తుంది అంటే బాడీలో పెరుగుతున్న ఫ్యాట్ వల్ల దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిపోవట్లేదు. షుగర్స్ మన పెరిఫరల్ టిష్యూస్లో, అది మజిల్స్ అవ్వచ్చు, అన్ని టిష్యూస్లోకి ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళలేకపోవటాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అయితే టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ పోతున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ వర్స్ అవుతూ వస్తుంది. ఇది కాన్వర్స్ కూడా నిజమే, అంటే దీని ఆపోజిట్ కూడా నిజమే. బాడీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు వెయిట్, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ దిశగా కూడా వెళ్ళొచ్చు. అంటే వీళ్ళలో షుగర్ పెరిఫరల్ టిష్యూస్లో అప్టేక్ ఈజియర్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ వాడుతున్నారు, బయట నుంచి పెన్స్ రూపంలో ఇన్సులిన్ తీసుకుంటున్నారు. పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ 60 యూనిట్స్ పొద్దున, 40 యూనిట్స్ రాత్రి తీసుకుంటేనే షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి. అంటే 100 యూనిట్ల ఇన్సులిన్ అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే. అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్సులిన్ ఈజ్ అన్ అనబాలిక్ హార్మోన్. అంటే ఇన్సులిన్ తీసుకోవటం వల్ల కూడా బాడీలో ఫ్యాట్ పెరుగుతూ కూడా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మీకు 80 యూనిట్లతో మంచి కంట్రోల్ వస్తే, ఈ ఇయర్ అంటే 1 year తర్వాత మీకు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరగచ్చు. అంటే ఇంకొక 20 యూనిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటే తప్ప మీ షుగర్స్ కంట్రోల్లో రావు. సో దీన్ని మనం ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ పెరగటం వల్ల ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడటం, ఈ విషయస్ సైకిల్ని మనం బ్రేక్ చేయాలి. దీనికి చాలా మంచి కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ అని, దెన్ SGLT2 ఇన్హిబిటర్స్ అని. అంటే వీటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే డ్యూలాగ్లూటైడ్, సమాగ్లూటైడ్, టిర్జపటైడ్ ఒకవైపు, దెన్ ఎంపగ్లిఫోజన్ ఆర్ క్యానగ్లిఫోజన్ ఆర్ డాపగ్లిఫోజన్ ఒకవైపు. వీటి వాడకంతో మనం టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ని డ్రాస్టిక్గా తగ్గియచ్చు. అఫ్ కోర్స్ మనం డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి డైట్ తీసుకుంటున్నాము, కార్బ్స్ అండ్ ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ని బాగా తగ్గించి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ రిచ్ ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఈ టోటల్ బాడీ ఫ్యాట్ అనేది మనం తగ్గించచ్చు. ఒక డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ అవసరాన్ని డ్రాస్టిక్గా తగ్గించచ్చు. కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా ఆపేయచ్చు కూడా. అంటే మీరు ఒక 1 year బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 to 40 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ వాడితే కానీ కంట్రోల్ అవ్వని షుగర్ని మనం ఈ కొత్త మందుల వాడకంతో కంప్లీట్గా 0 కూడా తీసుకురాగలం. అండ్ చాలా మందిలో 70 to 80% ఇన్సులిన్ అవసరం పర్ డే మనం తగ్గించచ్చు.